హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం రంజాన్ స్పెషల్ గంజి రెసిపీని చూద్దాము. ఈ గంజి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. ఈ రంజాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు కదా, ఉపవాసం తర్వాత ఈ గంజిని తీసుకుంటారు. ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది. చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గంజిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. గంజి కోసం బియ్యము ఇంకా పెసరపప్పు రెండు కూడా సమానంగా తీసుకోవాలి. నేను 1/2 కప్ బియ్యం తీసుకున్నాను, అలాగే 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్పు బియ్యం 1 కప్పు పెసరపప్పు తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ పైన పోసేసి బాగా ఆరపెట్టేసుకోండి. నేను ముందు రోజే కడిగి ఆరపెట్టేసుకున్నాను. చూడండి, బాగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవదు, కొంచెం బరకగానే ఉంటుంది. చూడండి, మనం చేతితో తాగి చూస్తే కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పిండిని మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు గంజి చేసుకోవచ్చు. గంజి కోసం ఇక్కడ నేను 1/2 కప్ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవచ్చు. నేనైతే 1/2 కప్ పిండిని తీసుకున్నాను. ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మనం 1/2 కప్ పిండిని తీసుకున్నాం కదా, 1 కప్ నీళ్ళు తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేసారంటే పిండి ఉండ కట్టేస్తుంది. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకుని మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా పోసేసుకోవాలి. మొత్తం అయితే 1 కప్ వాటర్ పోసాను. 1/2 కప్ పిండికి 1 కప్ నీళ్ళు పోసాను. బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసి ఈ పిండిని చూడండి ఇంత పలచగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, పెద్దదైతే బిర్యానీ ఆకు 1 వేసుకోండి. నేను చిన్నవి కాబట్టి 2 వేసాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోండి. నేనైతే ఈ రెసిపీని యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. జుబేదా అలీ గారు ఉన్నారు కదా, అలీ గారి వైఫ్ ఒక వీడియోలో చెప్పారు ఈ రెసిపీ గురించి. అలీ గారికి చాలా ఇష్టం అంట. నేను కూడా ఒకసారి ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకుని ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కారం ఏమి వేయమండి, కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే వస్తుంది. నేనైతే 2 పెద్దవి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. టమాటో చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1/2 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1/2 కప్పు పిండికి 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ గంజికి నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. కొంచెం పలచగా ఉంటుంది కదా గంజి, నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఉడికాక మళ్ళీ చిక్కగా అయిపోతుంది. ముందే ఒక 5 కప్పుల వరకు నీళ్లు పోసేసి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోండి, నీళ్ళు త్వరగా కాగుతాయి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇందులో పోసే ముందు, ఈ నీళ్ళలో పోసే ముందు ఒకసారి కలుపుకోండి, లేదంటే పిండి అంతా కూడా అడుగు నుండిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళలోకి పోసేసుకోవాలి. పోసిన వెంటనే కలిపేసుకోవాలి. మొత్తం అయితే 1/2 కప్పు పిండికి 6 కప్పుల నీళ్లు పోసాము. 1 కప్పు నీళ్లు పోసి పిండి కలిపాం కదా, 5 ఏమో ఇందులో పోసాము. మొత్తం అయితే 6 కప్పులు నీళ్లు పోసాము. కొంచెం పలచగానే ఉండాలి. ఇలా పలచగా ఉంటే ఉడికాక ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా కలిపేసుకుని 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నాకు గంజి కొంచెం చిక్కగా అనిపిస్తుందండి, ఉడికాక ఇంకా చిక్కగా అయిపోతుంది. అందుకని నేను మరొక పక్కన ఒక 1/2 కప్ వాటర్ పోసి వేడి చేశాను. బాగా మరిగించుకోవాలి. 1/2 కప్ వాటర్ పోసి బాగా మరిగించుకుని ఆ మరిగిన నీళ్ళని ఇందులో పోసుకోవాలి. చల్లనీళ్ళు పోయకండి, వేడి చేసుకుని పోస్తే టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. 1/2 కప్ పోసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మొత్తం అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. కొంచెం నాకు సాల్ట్ తగ్గింది, సాల్ట్ కూడా వేస్తున్నాను. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. కన్సిస్టెన్సీ చూడండి, మీకు ఉడికాక ఈ విధంగా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, రంజాన్ స్పెషల్ రెసిపీ గంజి రెడీ అయిపోయింది. వేడిగా ఒక బౌల్లో వేసేసుకొని పైన కొంచెం మిక్చర్ వేసేసుకొని తింటుంటే రుచి అయితే అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.